ఈ సాంఖ్యయోగం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆత్మ, దేహము, దేహి, చైతన్యము, నశించేది, నశించనిది, నిత్యము, అనిత్యము, ఇలా దేహానికి, దేహికి ఉండేటువంటి డిఫరెన్స్ చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే అసలు మనం ఈ శరీరంతో ఉన్నప్పుడు మన ఇంద్రియాలకు కనిపించకుండా ఉండేదే అది మనలో ఉండేటువంటి చైతన్యమే. అంటే అతి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది. దాన్ని దేహి అంటారు. దేహి అంటే దేహాన్ని ధరించేవాడు దేహి అవుతాడు. దేహం లోపల ఉండేటువంటి చైతన్యాన్ని దేహి అంటారు. అంటే మనము వస్త్రాలను ఎలా మారుస్తామో ఆ చైతన్యం కూడా ఒక శరీరాన్ని, ఒక దేహాన్ని వదిలి ఇంకొక దేహాన్ని మారుస్తూ ఉంటుంది అన్నది దీని భావన. అయితే అసలు ఈ దేహానికి, దేహికి ఉండేటువంటి డిఫరెన్స్ని కళ్ళకు కట్టినట్టు చూడాలని ఉంది కదా మనకి. అదే మనకి సాంఖ్యయోగంలో 30వ శ్లోకంలో తెలుసుకుంటాం. దేహి నిత్యమవధ్యోయన్ దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ప్రతి శ్లోకంలోనే చెప్పేది, ఏ శ్లోకమైనా చదివేటప్పుడు దాని ధర్మాన్ని పాటిస్తూ చదవాలి. అంటే అఘాతాలు వచ్చినా, అనుస్వరాలు వచ్చినా, దీర్ఘాక్షరాలు వచ్చినా, మహాప్రాణాక్షరాలు వచ్చినా, విసర్గలు వచ్చినా, ఏవైనా సరే వాటి ధర్మాన్ని అనుసరిస్తూ ఆ నియమానుసారంగానే మనం చదవాల్సి ఉంటుంది. ఇప్పుడు శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి పాడతాను, జాగ్రత్తగా వినండి. దేహి నిత్యమవధ్యోయన్ దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఇప్పుడు శ్లోకార్థం తెలుసుకుందాం. ఓ అర్జున, ప్రతి జీవి శరీరంలో ఉన్న ఆత్మ నిత్యమైనది, నాశనం చేయలేనిది. కాబట్టి ఏ ప్రాణి విషయంలోనూ నీవు శోకించవలసిన అవసరం లేదు అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎంత సింపుల్గా చెప్పారో చూడండి. ఆత్మ జ్ఞానము మనకి అబ్బితే మన ఆలోచన విధానం కూడా ఈ రకంగానే ఉంటుంది. అంటే భగవద్గీతను మనం చదివేది మనం జీవితానికి అన్వయించుకోవడానికి, కేవలం చదవడానికో, పాడడానికో, ఇంకొకరికి చెప్పడానికో కాదు, మనము పాటిస్తూ జీవితానికి అన్వయించుకుంటూ జీవించాలి. అది ఈ భగవద్గీత చదవడంలో ముఖ్య ఉద్దేశం. దేహాన్ని చంపినా కూడా దేహంలో ఉండేటువంటి ఆత్మని ఎవరు చంపలేరు, దేహంలో ఉండేటువంటి చైతన్యాన్ని ఎవరు నాశనం చేయలేరు అంటాడు. ఇక్కడ దేహి అని వాడడంలో ఉద్దేశం ఏంటంటే దేహాన్ని ధరించేవాడు దేహి అవుతాడు, దేహం లోపల ఉండేటువంటి వాడు దేహి అవుతాడు. కాబట్టి మన దేహంలో ఉండేటువంటి ఆ చైతన్యమే దేహి. ఈ దేహాన్ని ధరించేదే దేహి. ఈ దేహి నిత్యమైనటువంటిది. ఎందుకంటే ఏ కాలానికి వర్తించదు, ఏ పరిస్థితులకు లోబడదు, ఎల్లప్పుడూ ఉండేటువంటిదే దేహి. ఈ శ్లోకంలో సర్వ అనేటువంటి పదము 2 సార్లు వాడడం జరిగింది. 2వ పాదంలో వచ్చింది, 3వ పాదంలో వచ్చింది. 2వ పాదంలో దేహే సర్వస్య భారత అన్నారు. 3వ పాదంలో తస్మాత్ సర్వాణి భూతాని, సర్వ అని 2వ పాదంలో వచ్చింది, 3వ పాదంలో కూడా రిపీట్ అయింది. అట్లా ఎందుకు మాటి మాటికి వచ్చింది అంటే ఈ దేహము ఏ మతానికి చెందినదైనా, ఏ జాతికి చెందినదైనా, ఏ కులానికి చెందినదైనా, పురుషుడైనా స్త్రీ అయినా, జంతువైనా, ఏ రకమైన చరాచర జీవకోటిలో ఏదైనా సరే దానిలో ఖచ్చితంగా ఆత్మ అనేది ఉంటుంది. ఆత్మ అంటే మనము భయపడతాం, దానిని మనం చూసే దృష్టిలో ఉంటుంది. ఆత్మ అనేది మనం సినిమాల్లో చూపించినట్టు, లేదా మనం ఏదో కథల్లో చదివినట్టు ఉండేటువంటి ఆత్మను ఒక భయంకరంగా చిత్రీకరించడం కాదు. ఆత్మ అనేది ఒక చైతన్యం, సర్వవేళలా ఉంటుంది, సర్వవ్యాప్తమై ఉంటుంది, ప్రతి వారిలో కూడా ఉంటుంది. అందుకని ఇప్పుడు మనం సామాన్యులము, మనలాంటి వాళ్ళు ఏంటంటే మనకి ఏదైనా బాధ కలిగినా, శరీరానికి ఏదైనా అనారోగ్యం వచ్చినా, లేదంటే మరణించినా, ఏదో అయిపోయింది అని దుఃఖిస్తాం. కానీ లోపల ఉన్నటువంటి చైతన్యానికి ఏమీ కాదు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. సింపుల్ గా ఒక ఉదాహరణ చెప్తాను. మన ముందు 2 దేహాలు ఉన్నాయనుకోండి. 2టికి కళ్ళు, చెవులు, కాళ్ళు, చేతులు, గుండె, ఊపిరితిత్తులు, రక్తము అన్నీ ఉన్నాయి. కానీ ఒక దేహము మనతో మాట్లాడుతుంది, మనం చెప్పింది వింటుంది,
మనం చెప్పింది ఆలోచిస్తుంది, కోపగించుకుంటుంది, ప్రేమిస్తుంది, ప్రతిదానికి స్పందిస్తుంది. మరొక దేహము మన ముందే ఉంది కానీ అన్ని అవయవాలున్నా కూడా ఏమీ చేయదు. దానికి కళ్ళు ఉన్నాయి కానీ చూడలేదు, దానికి నోరుంది కానీ మాట్లాడలేదు, దానికి చెవులున్నాయి కానీ వినలేదు, దాని గుండె ఒకప్పుడు కొట్టుకుంది, ఇప్పుడు కొట్టుకోవటం లేదు. సో ఇప్పుడు ఆ రెండు దేహాలకు ఉండేటువంటి తేడా అర్థమైంది కదా. ఆ తేడా ఆ రెండు దేహాల అవయవాల్లో ఉందా, వాటి రూపంలో ఉందా, వాటి బరువులో ఉందా? మరి ఆ రెండిటి దేహాలకు ఉండేటువంటి తేడా ఎక్కడ ఉంది అంటే, ఒక దేహంలో చైతన్యం ఉంది, ఒక దేహంని చైతన్యం వదిలి వెళ్ళిపోయింది. ఇది తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. ఆ ఆత్మజ్ఞానాన్ని పొందాలి అంటే మనలో ఉండే రజో తమో గుణాలు పోవాలి, సాత్విక గుణాన్ని అలవర్చుకోవాలి. అసలు రజోగుణము తమో గుణం అంటే ఏంటి? రజోగుణము అంటే ఇంకా సంపాదించాలి, ఇంకా ఏదో సంపాదించాలి అనే తపన, నాకు పేరు రావాలి, నేను విజయం సాధించాలి, ఇతరుల కంటే నేనే ముందుండాలి, నా వాళ్లే ముందుండాలి అనేటువంటి ఆ తపనని రజోగుణము అంటారు. మరి తమో గుణము అంటే అజ్ఞానము, అలసత్వము, నిర్లక్ష్యము, మోహము, సోమరితనము, విచక్షణ లేకపోవడము, ఇవన్నీ తమస్సు లక్షణాలు. ఈ రజోగుణము తమో గుణము మన మనసులో నుంచి తీసేసి ఎప్పుడైతే సత్వగుణాన్ని మన మనసులో చేర్చుకుంటామో అప్పుడు ఆత్మ జ్ఞానం ప్రాప్తిస్తుంది అంటాడు. ఆ సత్వగుణ లక్షణాలే జ్ఞానము, ప్రశాంతత, నిర్మలత్వము, వీటిని సత్వగుణాలు అంటారు. ఆ సత్వగుణాలని మన మనసులో నింపుకోవాలి. అప్పుడే మనిషి నెమ్మదిగా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి అర్హత పొందుతాడు. లేకపోతే జస్ట్ విని వదిలేస్తాడు అంతే. సో ఇదండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో ద్వారా మీరు కూడా మీ జీవితానికి ఉపయోగపడే ఏదో ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో కూడా మీ దాకా రీచ్ అవ్వాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టండి. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు.